ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో అలెక్సా బ్లిస్ రిటర్న్ గురించి అండ్ రోమన్ రీన్స్ పైన ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ తొందరలోనే టైటిల్ని లాస్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దీని గురించి కూడా కొంచెం క్లియర్ కట్గా మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్గా మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. సో మన అలెక్సా బ్లిస్ రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఉన్నట్టుండి ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అలెక్సా బ్లిస్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీని అయితే మెన్షన్ చేసింది. ఈ స్టోరీలో అలెక్సా బ్లిస్ రిటర్న్ చేస్తున్నట్టుగా అండ్ రాయల్ రంబల్ అని మెన్షన్ చేసింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒక టైప్లో అలెక్సా బ్లిస్ రిటర్న్ టీజ్ అయితే చేస్తుంది. సో దీని ప్రకారం అయితే మేబీ అలెక్సా బ్లిస్ రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు. అండ్ అంతేకాదు రీసెంట్గానే అలెక్సా బ్లిస్ పబ్లిక్ స్పాట్లో కనిపించింది వాళ్ళ హస్బెండ్తో. సో ఇప్పుడు అలెక్సా బ్లిస్ రెడీగానే ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయడానికి. సో మేబీ రాయల్ రంబల్లో అలెక్సా బ్లిస్ వస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, అలెక్సా బ్లిస్ రాయల్ రంబల్లో వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ స్లిమ్ జిమ్ కార్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ క్రౌన్ జ్యువెల్లో ఈ కార్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కార్లో మనకి ఎలియా నైట్ అయితే వచ్చినారు. సో ప్రజెంట్ ఈ కార్ని డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవరో దొంగలించినారంట. సో ఇది డబ్ల్యూడబ్ల్యూఈలో హాట్ టాపిక్గా మారిపోయింది ప్రజెంట్. సో మరి ఈ కార్ని ఎవరు దొంగలించుంటారు? సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఆర్ట్రూత్ ఇలాంటి ఫన్నీ థింగ్స్ అయితే చేస్తారు. సో మరి ఆర్ట్రూత్ నిజంగానే ఈ కార్ని దొంగిలించారా లేదంటే వేరే ఎవరైనా ఈ కార్ని దొంగిలించారా? సో ఏం క్లియర్ కట్గా తెలియదు కానీ సో ప్రజెంట్ ఈ కార్ని అయితే డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవరో దొంగిలించినారంట. సో మరి ఈ కార్ని ఎవరు దొంగిలించినారో తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మరి మీ ప్రకారం ఎవరు ఈ కార్ని దొంగిలించుంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక డిబేట్ గురించి. సో మన సోషల్ మీడియాలో ఒక డిబేట్ అయితే నడుస్తుంది జిమ్మీ ఊసో అండ్ ఆర్ట్రూత్ పైన. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్? సో మన ఆర్ట్రూత్ కొంచెం సీరియస్గా కనిపిస్తున్నారు, మ్యాచెస్లో సీరియస్గా ఫైట్ చేస్తున్నారు, కొంచెం ఫన్నీ వేలో బిహేవ్ చేస్తున్నారు కానీ ఎక్కువ మాత్రం సీరియస్గానే ఉన్నారు. అండ్ మన జిమ్మీ ఊసో చూసుకుంటే సో జిమ్మీ ఊసో కంటిన్యూగా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు. ఫ్యాన్స్తో కావచ్చు, రోమన్ రీన్స్తో కావచ్చు, రింగ్లో కావచ్చు. మొన్న స్మాక్ డౌన్లో జిమ్మీ ఊసో చాలా ఫన్నీగా బిహేవ్ చేసినారు రింగ్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ చూసుకుంటే జిమ్మీ ఊసో కొంచెం ఎక్కువగా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు. సో నా ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో జిమ్మీ ఊసో ఎక్కువగా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. సో నేను ఒప్పుకుంటాను, ఆర్ట్రూత్ కూడా మంచిగానే ఫన్నీగా బిహేవ్ చేస్తారు, ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తారు. సో ఆర్ట్రూత్తో పోలిస్తే మనకి జిమ్మీ ఊసో తక్కువగానే ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తారు. సో ప్రజెంట్ మాత్రం జిమ్మీ ఊసో కొంచెం ఎక్కువగా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు. సో నా ఫీలింగ్ ఇది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ 2024లో ఈ సూపర్ స్టార్స్కి ఎక్కువ పుష్ ఇస్తుందంట. సో ఈ సూపర్ స్టార్స్ ఎవరెవరంటే గ్రేసన్ వ్యాలర్ అండ్ బ్రాన్సన్ రీడ్ అండ్ అలాగే డ్రాగన్ లీ అండ్ శాంటోస్ ఎస్కోబార్ అండ్ అలాగే కైరీ సేన్. అండ్ అంతేకాదు ఈ లిస్ట్లో డామినిక్ మిస్టీరియో కూడా ఉన్నారు. సో ఈ సూపర్ స్టార్స్కి 2024లో ఒక మంచి పుష్ ఇస్తుందని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే చెప్తుంది. సో మరి చూద్దాం డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సూపర్ స్టార్స్కి ఎంత మంచి పుష్ ఇస్తుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లెట్ ఫ్లేర్ గురించి. సో మన షార్లెట్ ఫ్లేర్ ప్రజెంట్ ఇంజురీలో ఉంది. సో ఇంజురీలో ఉంది కదా, సో మన షార్లెట్ ఫ్లేర్ కాంట్రాక్ట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ చేయనని రోజులు కూడా మళ్ళీ ఇంజురీ నయం అయిపోయిన తర్వాత మళ్ళీ షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చి ఫైట్ చేస్తుంది. ఆ కాంట్రాక్ట్లో ఉన్న డేస్ అన్నిట్లో ఓల్డ్ కాంట్రాక్ట్లో ఎన్ని డేస్ అయితే ఉన్నాయో సో అన్ని రోజులు షార్లెట్ ఫ్లేర్ మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత ఫైట్ చేస్తుంది. అండ్ అంతేకాదు ప్రజెంట్ షార్లెట్ ఫ్లేర్ ఇంకొక కాంట్రాక్ట్ని కూడా సైన్ చేసినట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే షార్లెట్ ఫ్లేర్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో బెక్కీ లించ్ రియా రిప్లీకి అయితే టార్గెట్ చేస్తుంది. రసల్మేనియా 40లో నేను రియా రిప్లీతో ఫైట్ చేస్తానని చెప్తుంది. అండ్ రియా రిప్లీ కూడా ఛాలెంజ్ చేస్తుంది. సో మన ఇద్దరం ఫైట్ చేద్దామని రసల్మేనియా 40లో. సో ఒక టైప్లో టార్గెట్ అయితే చేసింది. సో కంపల్సరీ మనకి రసల్మేనియా 40లో బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మధ్య మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గురించి. సో మనకి డే 1 రాలో సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయితే మ్యాచ్ జరగనుంది. సో ఈ మ్యాచ్లో మేబీ సెత్ రాలిన్స్ ఓడిపోవచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి.
సో మరి ఇప్పుడు మీరేమంటారు? సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సెత్ రాలిన్స్ గెలుస్తారా లేదంటే డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తారా? సో మరి మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? సో మరి ఉన్నట్టుండి ఇలా ఎందుకు రూమర్స్ వస్తున్నాయో క్లియర్ కట్గా తెలియదు కానీ సో మేబీ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగేటప్పుడు ఈ మ్యాచ్లో టైటిల్ మ్యాచ్ ఉండకూడదని మేబీ ఇలా ప్లాన్ చేస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో మరి చూద్దాం ఎందుకోసం ఓడిపోతారు అనేది క్లియర్ కట్గా తెలియదు కానీ సో ఓడిపోతారని రూమర్స్ అండ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా క్లియర్ కట్ కన్ఫర్మ్ కాలేదు. సో మరి చూద్దాం డే 1 రాలో మరి డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతాయి. ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో చూడాలంటే మనం డే 1 రాదాకనైతే వెయిట్ చేయాలి. సో నా ప్రకారం అయితే మేబీ సెత్ రాలిన్స్ విన్ కావచ్చు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా ఇంతకుముందే సెత్ రాలిన్స్తో ఫైట్ చేసినారు అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఓడిపోయినారు. సో ప్రజెంట్ డ్రూ మ్యాకెంటైర్ హీల్ క్యారెక్టర్లో ఉన్నారు కదా. సో హీల్ క్యారెక్టర్లో ఉన్న సూపర్ స్టార్ ఓడిపోతే అంత బాగుండదని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ప్లాన్ చేస్తుంది కావచ్చు. సో మనం చెప్పలేం, మళ్ళీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేంజ్ చేసినా చేయొచ్చు. సో డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతారనేది క్లియర్ కట్గా తెలియదు కానీ సో మేబీ డ్రూ మ్యాకెంటైర్ విన్ అవ్వచ్చు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం డే 1 రాదాకనైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో మనకి రోమన్ రైన్స్ WrestleMania 40లో టైటిల్ని ఓడిపోయినా ఓడిపోవచ్చు అని రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పినాను WrestleMania 40 రోమన్ రైన్స్కి బిగ్ థ్రెట్ ఉందని. సో ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ మారిపోయినాయి. సో ప్రజెంట్ రిపోర్ట్స్ ఏమని వస్తున్నాయంటే తెలుసా? సో ప్రజెంట్ అప్డేట్స్ అండ్ రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రైన్స్ WrestleMania 40లో కూడా విన్ అవుతారంట. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ 2024 మొత్తం ఛాంపియన్గానే ఉంటారంట. సో ఇది ఒక సాలిడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో మరి రోమన్ రైన్స్ ఎప్పుడు టైటిల్ని లాస్ అవుతారన్న విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ కాకుండా 2025లో సో మనకి నెక్స్ట్ ఇయర్ కాదు ఆ తర్వాత వచ్చే ఇయర్లో 2025లో రాయల్ రంబల్లో రోమన్ రైన్స్ ఆ టైటిల్ని లాస్ అవుతారంట. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి టైటిల్ రీన్. సో రోమన్ రైన్స్ హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేయడానికి సో డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఇలా ప్లాన్ చేస్తుందంట. సో నేను ఇంతకుముందే చెప్పినాను సో రోమన్ రైన్స్ WrestleManiaలో గెలిచే ఛాన్స్ కూడా ఉంది. సో దానికి మెయిన్ రీజన్ టైటిల్ రీన్ అండ్ బ్లడ్ లైన్ అని చెప్పాను. సో ప్రజెంట్ కూడా ఇదే రీజన్ అయితే అవుతుంది. సో రోమన్ రైన్స్ హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేయడానికి ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుంది. సో మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ WrestleMania 40లో టైటిల్ని లాస్ అవుతే బాగుంటుందా? మేబీ 2024 మొత్తం ఛాంపియన్గా ఉంటే బాగుంటుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఇఫ్ రోమన్ రైన్స్ WrestleMania 40లో విన్ అయినారనుకో సో మేబీ రోమన్ రైన్స్ కంటిన్యూగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు కూడా రోమన్ రైన్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రాలేదనుకో సో ఫ్యాన్స్ అస్సలు ఎవరు రోమన్ రైన్స్కి పట్టించుకోరు. సో ఆ టైటిల్కి ఎవరు రెస్పెక్ట్ చేయరు. సో కంపల్సరీ రోమన్ రైన్స్ WrestleMania 40లో విన్ అవుతే కంపల్సరీగా కంటిన్యూగా రావాలి, ఎంటర్టైన్ చేయాలి, ఆ టైటిల్ని డిఫెండ్ చేయాలి. సో ఈ సంవత్సరంలో 5 సార్లే డిఫెండ్ చేసినారు రోమన్ రైన్స్. సో ఇది రోమన్ రైన్స్ టైటిల్ని విన్ అయినప్పటి నుండి సో చాలా తక్కువ సార్లు ఈ సంవత్సరంలో డిఫెండ్ చేయడం. సో ఈ విధంగా ఉంటే మాత్రం రోమన్ రైన్స్ని ఎవరు పట్టించుకోరనే చెప్పాలి. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్లో వస్తారన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో మరి చూద్దాం WrestleMania 40లో విన్ అవుతారా అవ్వరా అనేది బిగ్ క్వశ్చన్. సో ప్రజెంట్ రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే రోమన్ రైన్స్ WrestleMania 40లో కూడా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి మీరేమంటారో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కంపల్సరీ కామెంట్లో అడగండి. సో నేను కంపల్సరీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో.